వంశీ గారు, ఓటు ఎవరికి వేటు ఎవరికి, ట్రెండ్ సెట్టర్ ఎవరు? మొత్తానికి ఇద్దరు ఇటు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని తాట తీసే పనిలో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని తాట తీసే పనిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఇందాక మోదీ గారు ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని తాట తీసే పనిలో ఉన్నారు. రాజకీయంగా ఓటు అనేటువంటి ఆయుధం కోసం, ఆ ఓటు అనేటువంటి ఆయుధాన్ని వాళ్ళకు అనుకూలంగా వేయించుకోవటం కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి సర్కస్ లాంటి ఎక్సర్సైజ్. సరే, దీంట్లో ప్రజలు ఫైనల్గా ఎవరు ఏంటి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మరి ప్రజలు వేసేటువంటి తీర్పు వచ్చే నెల 4వ తారీఖు తేలిపోతుంది. రేపు 13వ తారీఖు నొక్కేస్తారు. 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. సరే, ఏదన్నా కానీ ఏ పార్టీకి గెలుచుకున్నా కానీ దాని పర్యవసానాలు భవిష్యత్తులో, అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు మీద కావచ్చు, బీజేపీ పార్టీ యొక్క వేగం మీద కావచ్చు ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు ఇస్తే వారు వేగంగా పనిచేయగలుగుతారు. బీఆర్ఎస్ పార్టీకి కనుక 2 లేదా 4 స్థానాలు ఇవ్వగలిగితే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు యాక్టివ్గా పాలిటిక్స్ చేయగలుగుతారు. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళ పని గప్చిప్పు. బీజేపీ పార్టీకి కనుక 5 నుంచి 6 స్థానాలు ఇస్తే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. అలా కాకుండా వాళ్ళకి 8 నుంచి 10 స్థానాలు ఇస్తే వాళ్ళు యాక్టివ్గా పనిచేయగలుగుతారు. కాంగ్రెస్ పార్టీకి 10 కాకుండా 5 స్థానాలు ఇస్తే వాళ్ళు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రజలు నిర్ణయించేటువంటి పరిస్థితికి వచ్చేసారు. సరే, చూద్దాము. ఇక మరి ఏపీలో ఎలా ఉండబోతుందంటారు? ఓటు ఎవరికి వేటు ఎవరికి? ఓటు ఎవరికి వేటు ఎవరికి వేయాలంటారు, ఓటు ఎవరికి వేయాలంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇప్పటికే చాలా వరకు చాలా ఆలోచనలతో ఉన్నారు. ఓటు ఎవరికి వెయ్యాలి, వేటు ఎవరికి వెయ్యాలి. వేటు వేసేటప్పుడు చెప్పి వెయ్యరు, సైలెంట్గా వేస్తారు. అదే ఓటర్ యొక్క గొప్పతనం. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సంగ్రామంలో అసలు 175 స్థానాల్లో కూటమి పరిస్థితి ఏమిటి, అదేవిధంగా వైసీపీ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాన్ని ఒక 3 మినిట్స్లో బ్రీఫ్గా చెప్పవచ్చు. అదేంటంటే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో తన పార్టీ క్యాడర్ బలాన్ని కోల్పోయింది. ఎవరైతే తనకి 2014 నుంచి లేదా 2009 నుంచి తనతో పాటు ట్రావెల్ అయ్యి నిలబడి బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోయారు. వాళ్ళు లేరు ఇప్పుడు ఆ పార్టీతోటి. ఎక్కువ మంది ఎవరైతే కొత్తగా లేకపోతే ఎవరైతే ఆయన అనుచరగణం ఉందో వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు మిస్ అయిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి 2019లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దూరమైన కేడర్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ఐక్యతతో ముందుకొచ్చారు. అదేవిధంగా కూటమి యొక్క బలం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం అన్నటువంటిది, భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం అన్నటువంటిది, ఆ కూటమి యొక్క బలము చాలా శక్తిని ఇచ్చింది వారికి. ఇక్కడేమన్నా పార్టీకి కేడర్ దూరం అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఇక్కడ ఈ పార్టీకి కేడర్ దగ్గర అయ్యారు. ఈ కూటమి యొక్క బలం, అక్కడ ఓటు ఇక్కడ ఓటు, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఆ గ్రామంలో ఉండే నాయకుడు ఈయన గ్రామంలో ఉండే నాయకులు అందరూ కూడా ఐక్యతతో ముందుకు కదిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాళ్ళ బలమైంది, ఇది వాళ్ళకి బలహీనత అయింది. ఇక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మరొక అంశం, వారి మీద వచ్చినటువంటి బలమైనటువంటి అభియోగం ఏంటంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి విధ్వంసానికి పాల్పడతాడు. విధ్వంసం అంటే మనం అనేక అంశాలు దాంట్లో ఉంటాయి. అంటే వారు పరిపాలనని ప్రశాంతతగా కాకుండా పరిపాలనని విధ్వంసంగా వ్యవహరిస్తారు. మాట్లాడటం వ్యవహారంలో చక్కగా ఉన్నా కానీ పని చేసేటువంటి విషయంలో, ఆయన కార్యరూపంలో, పరిపాలన దక్షతలో ఆయన విధ్వంసాన్ని కొనసాగించారు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలా కీలకమైన పాయింట్. విధ్వంసం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే
జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం, ప్రజావేదిక అధికారంలోకి వచ్చిన తరువాత నెల రోజుల్లో ఒక ప్రజావేదిక అనేటువంటి ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి బలాన్ని దాన్ని కొట్టేయటం అనేటువంటిది ప్రజలకు రిజిస్టర్ అయిపోయింది. అహో విధ్వంసకారుడు, విధ్వంసం అనేది అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత అనేక భవనాలు కూలగొట్టడం, అనేక వాటి విషయంలో అతను వ్యవహరించడం, దాదాపు కొన్ని వందల మంది, వేల మంది మీద తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, అనేక మంది నాయకులను అరెస్టులు చేయటం, జైలుకు పంపటం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, జైలుకు పంపటం, ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు ఆయన మీద ఆ విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేయటానికి కారణమైంది. అదేవిధంగా అమరావతిని నాశనం చేయటం, ఆ నిర్మాణాలను అలా ఆపివేయటం, అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆయనకి బలమైనటువంటి ఒక అపప్రదని, ఒక అపఖ్యాతిని తెచ్చిపెట్టిందనటంలో ఎటువంటి సందేహం లేదు. సరే, ఆయనకు ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఉండొచ్చు, కానీ ప్రజలు ఏది గుడ్ ఆర్ బ్యాడ్ అని అనుకున్నప్పుడు మాత్రం ఇది బలంగా ఉన్నటువంటి అంశం. ఇక చంద్రబాబు నాయుడు గారి అంశం వస్తే అభివృద్ధి అనే దానికి ఆయనే కరెక్టు. ఇక్కడ విధ్వంసం అంటే రోడ్లు బాగాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం, రోడ్లు బాగాలే ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అభివృద్ధి బాగుండేది అనేటువంటిది ఈయన విధ్వంసం. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అనేటువంటి దాన్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసింది, చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసింది. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంత బలం ఉందా, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది స్పందిస్తారా ఆయనకి అనేటువంటిది తెలిసేది కాదు. ఆయన అరెస్ట్ చేయడంతో ఆ ప్రజలలో ఒక భావోద్వేగం వ్యక్తమైంది, ఆయన మీద ఒక ప్రేమ కనపడింది, ఒక ఎఫెక్షన్ కనపడింది. ఎస్ అంటే ఆ లీడర్ యొక్క స్థాయిని అక్కడికి తీసుకెళ్ళింది. అది ఎందుకు వచ్చింది? ఈయన విధ్వంసం చేయబట్టి. అలా ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సంక్షేమం, నేను బటన్ నొక్కుతున్నాను. సరే, ఈ బటన్ నొక్కటం అనేటువంటి అంశంలో ఆయన ఎన్ని నొక్కినా వాటికి సంబంధించి కొంతమందికి లబ్ధి జరిగింది, కొంతమందికి లబ్ధి జరగలేదు. కానీ సంక్షేమం అనేటువంటిది ఇప్పటి నుంచి మొదలు కాలేదు, అది ఎప్పటి నుంచో సంక్షేమం అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. భారతదేశం ఇప్పుడు గత 50-60 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా పెట్టిన సంక్షేమ పథకం ఏమీ లేదు. గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉండే, భవిష్యత్తులో ఉంటాయి. పెట్టడం తప్పితే తీయటం ఉండదు ఏ పథకమే. మరి అలాంటిది ఆయన నేను సంక్షేమం చేస్తాను, సంక్షేమం నమ్ముకున్నారు. కానీ ఇక్కడ సంక్షేమం అనంటే రేపు మరలా ఏమి ఇస్తారు అనేటువంటి సంక్షేమం. కానీ మొన్న ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో, అది సూపర్ సక్సెస్ అయింది. సూపర్ 6 కావచ్చు, షణ్ముఖ వ్యూహం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి ఒక బలాన్ని కలిగించింది. ఎవరికి? ప్రజలకి. ఎవరి మీద? కూటమి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి అది నష్టం చేకూరింది. ఇక ఆయన అనుకున్నటువంటి వాలంటీర్స్ యొక్క పరిస్థితి ఈరోజు గందరగోళం అయిపోయింది. ఆయన తన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, ఇట్లా ఎవరైతే వాళ్ళు పనిచేసినటువంటి సైన్యం మొత్తం ఏమైనా దూరం అయిపోయింది. ఎవరైతే వాలంటీర్స్ని పెట్టి వాలంటీర్స్ ద్వారా చేయించాలనుకున్నారో ఈరోజు వాలంటీర్స్ ఎన్నికల విధుల్లో దూరంగా ఉండాలని నిర్ణయించడంతో దూరం జరిగింది. కూటమి ఏమన్నా వాళ్ళకి 10,000 ఇస్తానంది, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మేము 10,000 ఇస్తామని చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అక్కడ ఆయన ఫెయిల్ అయిపోయాడు. అంటే వాళ్ళ స్ట్రాటజీ పని చేయలేదు. ఇక వైఎస్ వివేకా కేసు 2019 ఎన్నికల్లో అది చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పారు. ఇప్పటికి వచ్చేటప్పటికి అది పూర్తిగా ఆ కేసు వారి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన మీద, వాళ్ళ సతీమణి మీద, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యులే షర్మిల, సునీత వీళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతకంటే ఆ కేసు విషయంలో దాని ప్రమాదం ఎలాంటి గంటికలు మోగించింది అనేటువంటి దాంట్లో ఎటువంటి ఇది లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమైంది.
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని అనుమానపడే వాళ్ళందరికీ కూడా ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చేసినటువంటి హత్య అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈయనకి క్లీన్ చిట్ వచ్చేసింది. ఈయనకి అది అనవసరంగా ఈయన మీద అపప్రదేశారు, అన్యాయంగా నిందలు మోపారు అనేటువంటిది ఎస్టాబ్లిష్. ఇక ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా మోగుతున్నటువంటిది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఏమి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ఫోటోల ఫ్రేమ్ అనేటువంటి ఒక దీనితో చేసినటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఆలోచనని ఎవరైతే చెప్పారో కానీ ఆ నికృష్టమైనటువంటి ఆ నీచమైనటువంటి ఆలోచన చెప్పినటువంటి వ్యక్తులు అది అమలు చేయటంతో దానిని ఆ చెప్పినటువంటి వ్యక్తులు తప్పు చెప్పినటువంటి దాన్ని ఆమోదించటం, పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు రావటం. ఇవాళ ఆ పాస్బుక్ల మీద ఫోటోలను చూసినటువంటి ఏ వ్యక్తి కూడా, భూమి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఇల్లు స్థలం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఇల్లున్నటువంటి ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెయ్యాలి అని అంటే భయపడేటువంటి పరిస్థితికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఉందనేది భయపడిపోతున్నారు. ఇప్పుడే నాకు ఒక మిత్రుడు పెట్టాడు. అసలు వాళ్ళందరూ కూడా దానిపైన చాలా విచిత్రంగా చెప్తున్నారు అని చెప్పని. అసలు ఈ మెమో ఇచ్చారట లాస్ట్ మంత్ 24th. మెమోలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్లో టెస్టింగ్ కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద చేయాలని ఆ మెమో ఇచ్చారు. అది వీడియో కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పారంట. అంటే మొత్తం ముందుకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది డాక్యుమెంట్స్ మనీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, వెళ్ళిపోయింది అది. ఇప్పటికీ కూడా దాన్ని కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పని చెప్తున్నారు. కానీ అది తప్పు, ఆల్రెడీ వెళ్ళిపోయింది. చాలామంది తెలుసుకోవాల్సిన అంశం, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ఏ ఇంటి ఆస్తి, ఏ సెంటు భూమి, ఏ ఎకరం భూమి ఏదైనా సరే ఇకనది జగన్మోహన్ రెడ్డి గారు లేదా ప్రభుత్వానికి ఎల్లుండి పరిస్థితి ఏర్పడింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే. మరి తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది దానికి? మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చించి పడేస్తాం, రద్దు చేస్తాం, మీ భూమి మీ ఆస్తులు మీ దగ్గరే ఉండాలి, మీ ఫోటోల మీద ఉన్నటువంటి పాస్బుక్ల మీద ఉన్నటువంటి ఫోటోలని తీసివేస్తాం, రాజముద్ర వేస్తామని చెప్పారు. ఇది నిజంగా భయంకరమైన అంశం. మామూలుగా సాదాసీదాగా చూడకూడదు దాన్ని. అలాంటి భయంకరమైన అంశానికి సంబంధించి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నారు, బైట్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి అనేకం. సరే, ఇది ఒకటని కాదు, చాలా అంశాలు ఈ ప్రాతిపదికన మనం చూసినప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి జనసేన మద్దతు ఇస్తే 47% వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 44% వచ్చింది. 2019లో టీడీపీకి 39.51% వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 49.915% వచ్చింది. 10% డిఫరెన్స్. జనసేన పార్టీకి 6% వచ్చింది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే 4% అప్పుడు టీడీపీ జనసేన కలిస్తే దాదాపు 45% అవుతుంది. 4% డిఫరెన్స్ వస్తుంది 49%కి. ఇప్పుడు కనుక ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42% రావటమే కష్టంగా ఉంది. 49% 50% వరకు, 48-50% వరకు కూటమి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దీనికి మనం 2 అంశాలను గమనిస్తే, ఈరోజు పీపుల్స్ పల్స్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ దాంట్లో సబ్మిట్ చేశారు. వారు సబ్మిట్ చేసిన దాంట్లో అంటే వారు జస్ట్ ఒక అనాలిసిస్గా చెప్పారు. గతంలో 2019లో పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ వైసీపీకి 45% వచ్చాయి, టీడీపీకి 27% వచ్చాయి. నిన్నబడినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ అంటే దాని ఒక ఇండికేషన్గా చూస్తాం పల్స్ ఎలా ఉందనేది. దాంట్లో ఆ రకంగా చూస్తే ఈసారి 50% అబవ్ కూటమికి వచ్చేటువంటి పరిస్థితి, 20% అరౌండ్ వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి. అంటే బిగ్ డ్యామేజ్ అక్కడే అయిపోతుంది. అంటే అది ఒక చిన్న అంచనా వేసుకో. మొన్న ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. అక్కడ ఆ ఓటు, యువత ఓటు లేనటువంటి పరిస్థితి, పట్టభద్రుల ఓటు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధంతోనే ఆయన ఓడిపోవటానికి సిద్ధమయ్యారు. ఒకటి, వారు చెప్పినటువంటి వారి క్యాడర్కి, పార్టీ క్యాడర్కి ఎక్కడ న్యాయం చేయకపోవటం. 2, విధ్వంసకరమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళటం.
3 ఆయన చెప్పినటువంటి సంక్షేమాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోవటం, దానికి తదనుగుణంగా వెళ్ళకపోవటం, అట్లాగే ఎవరైతే వివేకా కేసు లాంటివి అవన్నీ పూర్తిగా వాళ్ళ కుటుంబం మీదకే రావటం, అట్లాగే ఎవరైతే వాలంటీర్స్ అనుకున్నటువంటి వాలంటీర్స్ యొక్క భద్రత విషయంలో సరైనటువంటి భద్రత అంటే వారు ఉద్యోగ భద్రత విషయంలో వారు ఎస్టాబ్లిష్ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా చివరికి ఆయనకి కొంపముంచాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఆయన కొంపముంచింది. ఇటు టీడీపీకి కూటమి బలము, ఎవరైతే గతంలో పార్టీకి దూరమయ్యారో వాళ్ళందరూ దగ్గర రావటం, అదేవిధంగా మేనిఫెస్టో, అదేవిధంగా అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆ ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ ఓటు చేయకూడదని చెప్పి నిలబడి సపోర్ట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశాలని. సరే ఏదైనా కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎన్నికల ప్రక్రియలో దెబ్బతినేటువంటి పరిస్థితులు ఎక్కువగా స్పష్టంగా కనపడుతున్నాయి అనేటువంటిది ఇక రిపోర్ట్స్. దీనికి సంబంధించి అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి అంటే ఏంటి ఓటు ఎవరికి వేటు ఎవరికి అంటే ఈ రకంగా చూసినట్లయితే అత్యధిక ఓట్లు కూటమికి పడబోతున్నాయని, గతంలో వైసీపీకి తక్కువ ఓట్లు వేటు పడబోతుంది అనేటువంటిది ఒక అంచనా. ఏమంటారు వంశీ గారు? అంటే దాదాపు ఒక 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగానే ఓటు కూటమికి వేటు వైసీపీకి అని అనేది దాదాపు అర్థమైపోతా ఉంది. అందులో నిన్న జరిగిన ఉద్యోగుల ఓటుకు సంబంధించి కానీ ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత లేదా ఓటింగ్ సందర్భంగా అంతా చూస్తుంటే కూడా జనరల్గా ఉద్యోగుల ఓటు అని అనేది అత్యంత ప్రభావవంతమైన ఓటు వంశీ గారు. సమాజం మీద ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటు అని అంటారు ఉద్యోగుల ఓటుని. ఉద్యోగుల ఓటే ఖచ్చితంగా ఈసారి కూటమికి అనుకూలంగా పడి ఉంటుంది అని అనేది. ఎందుకంటే వాళ్ళు బాగా ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అందులో అనేక మంది అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం మా చరిత్రలో లేదు అని చెప్తూ వాళ్ళు అవుట్ రైట్గా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు వంశీ గారు. ఆ వ్యతిరేకత అనేది వాళ్ళ పోలింగ్ సందర్భంగా కూడా కనిపించింది అనేది అందరికి కూడా అర్థమైపోతూ ఉంది. అందులో ఇంకొకటి ప్రలోభాలకి కొంతవరకు కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గర కానీ అక్కడ ప్రలోభాలకి గురి చేస్తే వాళ్ళు అక్కడే రివర్స్ అవ్వడము, దాంతో కొంతమంది వచ్చి ఉద్యోగుల కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళు అసలు కాళ్ళు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం, ఇలా అసలు అన్నీ అక్కడ పోలింగ్ బూత్లోకి మంత్రులు వస్తే వాళ్ళందరినీ బయటికి నెట్టడం, అలా మొత్తం మీద ఉద్యోగుల ఓటు చూస్తే పూర్తిగా ట్రెండ్ కూటమికి అని అనేది కనిపిస్తోంది వంశీ గారు. గతంలో మనకు బాగా గుర్తుంది 2019లో కౌంటింగ్ సందర్భంగా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ని లెక్కించారు. ఆ పోస్టల్ బ్యాలెట్ లోనే మొత్తం ట్రెండ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు వచ్చింది. అదే రిజల్ట్స్ చివరికి వచ్చేసరికి వచ్చింది వంశీ గారు. కాబట్టి ఉద్యోగుల ఓటే ఎప్పుడు కూడా శాంపిల్ అని అనేది మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఒకటి ఉద్యోగులు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దాంతోపాటు ఉద్యోగుల్ని కానీ వీళ్ళందరినీ ఇంత అశ్రద్ధ చేయడానికి ప్రభుత్వం కారణం ఏంటంటే వాలంటీర్స్ వంశీ గారు. వాలంటీర్స్ కానీ సచివాలయ ఉద్యోగులు కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం మీద రివర్స్ అయ్యారు వంశీ గారు. ఈ మధ్య కాలంలో మనం అందరం చూసాం. ఎందుకంటే ఒకటి వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళది రెన్యువల్ చేయకపోవడము సర్వీస్ని, దాంతోపాటు ముఖ్యంగా రిజైన్ చేయమని చెప్పి ఒత్తిడి చేయడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరినీ గాయపరిచినాయి వంశీ గారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల మీద జరుగుతున్న దాడులు కానీ వేధింపులు వీటన్నిటితోటి వాళ్ళు కూడా వ్యతిరేకం అయిపోయారు. ఇది ఒక వర్షన్ వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో మీరు ఇప్పుడే చెప్పారు మొత్తం కూడా అది స్టాటిస్టిక్స్ 2019లో 86% రెడ్డిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారంట వంశీ గారు. అదేవిధంగా 77% వరకు కూడా ఎస్సీలు వేశారు. కానీ ఈసారి మాత్రం ఒకటి ఈ 5 ఏళ్లలో జరిగిన అంశాలన్నీ కూడా ఒకటి ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు సంబంధించి కానీ అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ఇష్యూ కానీ ఎస్సీల మీద జరిగిన దాడులు వీటన్నిటితోటి ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే 77% వేసే అవకాశం లేదు. కనీసం ఆ పర్సెంటేజ్లో 20% అయినా తగ్గిపోతుంది వంశీ గారు. అదేవిధంగా రెడ్లు కూడా జనరల్గా రెడ్డిస్ అంటే సరే ఇక్కడ చూస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు, కానీ జనరల్గా వ్యవసాయ ఆధారితంగానే ఉంటారు వంశీ గారు. పల్లెటూర్లలో అక్కడ నీళ్లు లేక రైతులు, వాళ్ళు కూడా రైతులు, అక్కడ కులం అనేది పక్కన పెడితే రైతులు పల్లెల్లో
వాళ్ళు అక్కడ తమ బిడ్డలకి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, అదేవిధంగా నీళ్లు లేక, వ్యవసాయానికి వీటన్నిటితోటి వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు వంశీ గారు. దాంతో పాటు సెకండ్ కేడర్ ఆ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు అధికారం వచ్చింది, ఎందుకంటే అధికారం వచ్చే వరకు వాళ్ళు పోరాడారు వంశీ గారు. ఆ పోరాడిన వాళ్ళకేం లేకుండా చివరికి వాలంటీర్లకో ఎవరికో పెత్తనం అప్పగించారని ఆ సెకండరీ కేడర్ వాళ్ళు కూడా వ్యతిరేకం అయిపోయారు. సో రెడ్ల ఓట్లు కూడా 86% పడే అవకాశం లేదు. ఎందుకంటే 2019లో తొలిసారి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కేవలం 7% రెడ్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఓటేశారు వంశీ గారు. అదే వైకాపా విజయానికి అది కూడా ఒక కారణమైంది. ఈసారి ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా సరే టీడీపీకి ఎక్కువగా అనుకూలంగా ఉండే సామాజిక వర్గాలు బీసీలు, అదేవిధంగా కమ్మ, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఒక వెన్నెముకగా ఉండే బీసీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు తగ్గిందో అప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయింది వంశీ గారు. అది 89 కానీ లేదంటే 2019 కానీ ఇలా మొత్తం 2004 కానీ అలా గత 2019లో దాదాపు 10% బీసీ ఓట్ బ్యాంక్ తగ్గింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు వంశీ గారు. బీసీలందరూ కూడా వైకాపాకి బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న అంశం మనం చెప్పుకోవాలి వంశీ గారు. మొత్తం బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి బీసీలకు ఒక పెద్ద దిక్కుగా ఉండే ఆర్ కృష్ణయ్య గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చారు రాజ్యసభకి సంబంధించి. ఎందుకో ఈసారి ఎలక్షన్స్ లో ఆర్ కృష్ణయ్య గారు ఒక్కసారన్న రాజ్యసభ, ఇప్పుడు ఆయన వైకాపా నుంచి రాజ్యసభ ఎంపీ, అలాంటి ఆర్ కృష్ణయ్య గారు ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీసీ సోదరులారా మనందరం కూడా వైకాపాకి ఓటేద్దాం, మనల్ని అభివృద్ధి చేసింది లేదా నాకు రాజ్యసభ ఇచ్చిందని ఒక్క మాట అంటే ఒక్క మాట ఎక్కడా కనిపించలేదు వంశీ గారు. అది ఎందుకు అర్థం కావట్లా. దాంతో బీసీలు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి తిరిగి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం వంశీ గారు, కమ్మ ఓట్ బ్యాంకులో కూడా దాదాపు 14% గత ఎన్నికల్లో వైకాపాకి వేశారంట వంశీ గారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక తెలుసు మీకు కారణాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక ముఖ్యంగా ఒక్కసారి చూసుకుంటే గోదావరి జిల్లాల్లో కొంత హీరోయిక్ వర్షిప్ అని అనేది పవన్ కళ్యాణ్ ఉంది వంశీ గారు. ఈసారి విచిత్రం ఏంటంటే గోదావరి జిల్లాలో జనరల్ గా జగన్ డైలాగ్ 175 ఉంటది కదా, గోదావరి జిల్లాలో అంటే వై నాట్ 175 అనేది గోదావరి జిల్లాలో వైకాపాకి ఒక్క సీటు కూడా రాదు అనే దాని మీద హైయెస్ట్ పందాలు జరుగుతున్నాయంట వంశీ గారు. గోదావరి జిల్లాలో అంటే పందేల గోదావరి అంటాం కదా, అక్కడ రాదు అనే దాని మీద హైయెస్ట్. ఉత్తరాంధ్రలో మనకు తెలుసు విశాఖ ఎప్పుడు కూడా టీడీపీకి ఉంది ఇప్పుడు కూడా. దాంతో పాటు మధ్యలో రాజధాని ప్రభావం, రాయలసీమలో నీళ్ల ప్రభావం, ఇలా అన్ని రకాలుగా కూడా ప్రాంతాల వారీగా కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది వంశీ గారు. సామాజిక వర్గాలు కూడా గతంలో 2019లో దగ్గరైన ఎవరు కూడా యువకులు గాని రైతులు గాని ఎవరు కూడా ఈ రోజు దగ్గరగా లేరు. అదేలేండి, ఉద్యోగులు కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, మద్యం కావచ్చు, ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇక అలా పోతే ఇక జరిగినటువంటిది ఒకటి కాదు కదా, అన్నిట్లో ప్రతి దాంట్లో కూడా అది ఒక విధ్వంసకరమైనటువంటి అంశాలు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది కదా. అదే నష్టం చేస్తున్నాయి అవన్నీ కూడా, అనాలోచితమైనటువంటి విధానాలు. నెక్స్ట్ ఇవాళ పాపం ఇదంతా జరుగుతూ ఉంటే షర్మిలను సునీత ఏడ్చినట్లేదు, షర్మిల ఏడ్చినట్లు ఉంది. ఎందుకు తనని తిడుతున్నారని నేను నిన్న ఒక వీడియో నాకు ఎవరో పంపిస్తే చూశాను. దాంట్లో ఒకరెవరో షర్మిలని మామూలు తిట్లు కదా ఆ వీడియోలో, అసలు పచ్చి బూతులు అసలు మామూలుగా కాదనమాట. జస్ట్ నేను ఒక 30 seconds భయం వేసి ఆపేసా ఆ వీడియో. చాలా వైఎస్ఆర్సీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అసలు అది తిట్టడం తిట్లు కాదు. ఇక పాపం సరే వారికి వీరికి ఎక్కడ గొడవ కూడా ఉండదు కానీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు అట్లా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. షర్మిలను బేస్ చేసుకుని జగన్ చేసిన కామెంట్స్ మీద షర్మిలకు భాగోద్వేగానికి గురయ్యారండి. నాకు రాజకీయ కాంక్ష లేదు, ఉంటే నేను ఎప్పుడో వైసీపీలోనే పదవి పొందేదాన్ని అనే అంశాలను బేస్ చేసుకుని అవన్నీ కాదు కానీ ఇంట్లో వ్యవహారం రోడ్డు మీదకి వచ్చి రచ్చ జరుగుతుంది. రచ్చ అంటే జనరల్గా మన దగ్గర ఏంటంటే గ్రామాల్లో బాగా కొంచెం ఇదైతే తిట్టుకుని ఉంటారు బయటకు వచ్చి. ఇక్కడ అలా కాదు, మైకులు పెట్టి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు నుంచొని చక్కగా ఎవరి స్థాయిలో వారు మైకి తీసుకొని తిట్టుకుంటున్నారు. తిట్టుకోవటం కూడా మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు, లేదా
మీరు మా వాళ్ళని చంపారు, లేదా మేము చంపలేదు, మీరే చంపుకున్నారని ఇట్లా. అసలు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎట్లా జరగలే, దేశ చరిత్రలో కూడా ఎట్లాంటిది లేదు. కానీ అందరూ మళ్ళీ చాలా వైట్ కాలర్గా, చాలా అసలు అదేదో గొప్ప సంస్కారవంతమైనటువంటి మాటలు, గొప్ప సమాజానికి హితవు చేసేటువంటి వ్యక్తుల్లాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. చూస్తున్నాం కదా. వైఎస్ఆర్ లెగసీని వైఎస్ఆర్ లెగసీ అని పక్కన పెట్టండి. రాజశేఖర రెడ్డి గారి లెగసీ. రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దాదాపు ఈ 70 సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు? ఎవరు చేయలేదు, చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన పెట్టినటువంటి 2-3 స్కీమ్స్ హిట్ అయినాయి. ఆ పేరు పెట్టుకొని చాలామంది ఆ రాజకీయాన్ని నడపాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వచ్చారు. సరే, అది ఇక్కడ ఏంటంటే వాటికంటే కూడా జగన్ షర్మిల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో వైఎస్ వివేకా కేసు హత్య 1, ఆస్తి గొడవలు 2, 3 ఎవరు వారసత్వంతో ఎవరిని వెన్నుపోటు పొడిచారు అనేటువంటి దాని మీద జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఇవాళ సునీత అయితే నన్ను షర్మిలను నరికేస్తావని అడిగింది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను, నా పిల్లలకి తెగించుకొని వచ్చాను. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి. సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. అమ్మా, నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు, కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి 100ల సంఖ్యలో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాట ఇచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని గాని, నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది. మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి. నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు అదే చంద్రబాబుతోనూ ఈరోజు చెత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంకో బయట ఉంటారు, రాహుల్ గాంధీ వస్తానంటున్నాడు. ఉందా బయట? ఇంకో బయట అది రాలేదు సార్. ఓకే, మరి వీళ్ళ వెర్షన్ వీళ్ళు కరెక్ట్ అంటున్నారు, జగన్ వెర్షన్ ఆయన వెర్షన్ కరెక్ట్ అని ఆయన చెప్తున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ బి
జగన్మోహన్ రెడ్డి గారు. ఆప్షన్ 3 ఓకే, భారతీయ జనతా పార్టీ లేదా తెలుగుదేశం. ఎవరని చెప్తారు? కాంగ్రెస్ చేసింది. అంతే కదా. అంతే కదండి. కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన సీఎం అయ్యారు. అంతే కదా. అంతే కదా. ఎవరు చేశారు? రెండోసారి మళ్ళీ 2009లో ఎవరు సీఎం చేశారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసింది. సోనియా గాంధీ చేసింది, రాహుల్ గాంధీ చేశాడు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏ జెండా పట్టుకొని తిరిగాడండి? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగాడు. ఆ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే వాళ్ళ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడి అధిష్టానం ఆదేశాల మేరకు నిల్చున్నబట్టి రాజశేఖర రెడ్డి గారు. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేస్తే 2 సార్లు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారట అంటున్నాడు. అంటే ఎవరికి రైట్ ఉంది? రాజశేఖర రెడ్డి గారి పొరుగు పోవటానికి కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్ఠ దెబ్బతిట్టడానికి కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసుల్లో పెట్టడానికి కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఇంత స్థాయి ఈ రకంగా ఆయన అవమానపడటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మంచి చేసిందా, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మంచి చేశారా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆలోచించాల్సింది అది సబ్జెక్టు, మిగిలింది కాదు. సరే, ఇది ఒక అంశం పక్కన పెడదాం, అది కూడా ఎజెండాను కూడా పక్కన పెడదాం. కొత్త అంశం, ఆయన భార్య ఉన్నారు, ఎట్టొస్తాడో రాని చూస్తామంటున్నారు. ఎట్టొచ్చేది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు చంపారని మీరు అపప్రదేశిన రిలయన్స్ వాళ్ళకి మీరు రాజ్యసభ ఇస్తారు అనుమానం అని. అక్కడ ఆ రోజు నీలో నింబస్ మేఘాలు ఉన్నాయి, వెళ్ళొద్దు అని చెప్పారు. ఆయన అయినా కానీ వెళ్ళాలని వెళ్ళారు. ఆ రోజు ప్రమాదం చేస్తూ అది జరిగింది. అంతే కదా. అది ప్రమాదం అన్నటువంటి విషయం 100కు 100% అందరూ ధృవీకరించారు. ఈయన రాజకీయ లబ్ధి కోసం ఈయన దాన్ని వక్రీకరిస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడల్లా మనకి ఎలా కావాలంటే అలా వక్రీకరిస్తూ ఉంటారు. అదేనా రాజకీయం? అప్పుడు చనిపోయినప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు. అప్పుడే ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆయన శవం అక్కడ ఉన్నప్పుడే ఎవరైతే ఎమ్మెల్యేలు అందరితోటి సంతకాలు పెట్టించుకునేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రిగా తాను అవటం కోసం ఆ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగి అది ఢిల్లీకి పంపించేటువంటి నేపథ్యంలో అది అధిష్టానం అరే తండ్రి శవం అక్కడ ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. అసలు ఇది ఇప్పుడు ఈ సమయం ఇది కాదు కదా, అంత్యక్రియలు కదా జరగాల్సింది, శవాన్ని ఆడబెట్టి ఈ రకంగా చేయటం వ్యతిరేకించారు. వ్యతిరేకించి ఆ రోజు ఓహో ఇతను చాలా తొందరపడుతూ ఉన్నాడు, దీని విషయంలో మనం వెయిట్ చేయాలి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి. ఎందుకు ఇతనికి ఇప్పటికే ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి, అనేకమైనటువంటి అవినీతి అంశాలు చేశారు. స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఇతను నేడు ఉంచొద్దు, ఇతను బెంగళూరులో ఉంచండి, హైదరాబాద్ రానియొద్దు, ఇక్కడ రానియొద్దు అని చెప్పని ఆయన దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇతని వలన ప్రమాదం పొంచి ఉందన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాల్లో ఉద్దండు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలంగా నిలబడినటువంటి వ్యక్తి కొణిజేటి రోసయ్య గారికి ఇచ్చారు. రోసయ్య గారిని కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఎవరైనా ఆయన చేత పని చేయించారా? ఆయన బెదిరించారు, ఆయన ఒత్తిడి చేశారు, ఆయన తిట్టేవాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు ఇక ఏదైతే ఆ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ప్రక్రియ తీయాలని అప్పుడు తీసి మొదలు పెడితే ఇన్ని కేసులు వచ్చినాయి. మరి అది కదా జరిగింది. వాస్తవం మనకు కాదు, ప్రజలకు తెలుసు, నిజం ప్రజలకు తెలుసు. ఎవరండి చేసింది రాజకీయాల్లో? ఎవరండి? ఏమంటారు వాళ్ళు? ఎట్లా వాళ్ళకే రైట్ ఉంది, వాళ్ళకే రైట్ ఉంది. సరే, ఇవన్నీ మనకంటే ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసులేండి, సబ్జెక్ట్ అంతా తెలుసు. సరే, ఇప్పుడు అజిత్ గారు ఉన్నారండి. సరే అజిత్ గారు, ఏంటండి మొత్తానికి ఒక పక్క షర్మిల కాంగ్రెస్ పార్టీ నేను ఆ నాయకులు తీసుకొస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళని ఎట్ట తీసుకొస్తావు, వాళ్ళు చేసిన అన్యాయం ఎవరు చేశారంటున్నారు. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అని అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయబట్టి ఈరోజు ఇన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి. 2004లో రాజశేఖర రెడ్డి గారి ఇల్లు రోడ్ నెంబర్ 12లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి 2 కోట్లకి ఆ రోజు ఎలక్షన్కి వచ్చినటువంటి పరిస్థితి.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ ఎన్నికల సమయంలో 1,00,000, 5,000, 50,000, 2 లక్షలు ఇలా తను కొంత సపోర్ట్ తీసుకొని, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కొంత సపోర్ట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ సమిష్టిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించాలనేటువంటి కసితో పనిచేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. మరి ఆ రోజు 2 కోట్లకి తాకట్టు పెట్టినటువంటి ఇల్లు 2004లో ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నుడైనటువంటి సీఎంగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ భారతదేశంలో అందరు ఆస్తులు కలిపి, ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత ఆస్తి లేదు. ఎవరిది ఉందండి? ఏమండి అజిత్ గారు, అంతేనా? లెక్క తప్ప? వంశీ గారు, అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ 2009లో పార్లమెంటు సభ్యుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎన్నికయ్యారు వంశీ గారు. ఫస్ట్ ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. సరే, ఆ తర్వాత కాదండి మొన్న సునీత చెప్పినట్లుంది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్ళారట స్పీకర్ గారి దగ్గరికి. వెళ్ళి ఎందుకు ఇప్పుడు రాజీనామా చేయటం ఎందుకనంటే, ఆయన ఖర్చు పెట్టుకున్నాడట ముఖానికి, అది తీసేట్టు చూపించాడంట. అంటే ముఖం మీద కొట్టిన దెబ్బలకి ఆయన ముఖం అంతా వాసి ఉంటే అది చూపించాడట. తప్పదులేండి అని చెప్పని వచ్చారట. అప్పుడు సోనియా గాంధీ గారు కలగజేసుకొని ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి గారిని కోప్పడితే అప్పుడు అది ఆగింది అనేది అప్పట్లో పెద్ద చర్చ. ఇవన్నీ నిజాల అబద్ధాలు అని అంటే, ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఏదన్నా నోరు విప్పి మాట్లాడాలని అనుకుంటే, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆదిశేషగిరిరావు గారు, ఆయన అత్యంత సన్నిహితుడు, ఆయన నోరు విప్పి మాట్లాడాలి అనుకుంటే ఇలా ఒక 4-5 ఉన్నారు. ఆ రోజు తెల్లబొచ్చు సూర్యుడు అని ఉండేవాడు పక్కన పిఏ, అతను కనుక నోరు విప్పి మాట్లాడాలి అని అనుకుంటే, ఇలాంటి అతి కొద్ది మందికి చాలా అంశాలు తెలుసు. వాళ్ళు ఏంటంటే చెప్పరు. సరే, అవునా అజిత్ గారు, అంతేనా? అంతే వంశీ గారు. కానీ 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేసి ఆయన కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు వంశీ గారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే స్టార్ట్ అయింది అని అనేది అక్కడ. అయితే ఇక్కడ మనం మీరన్నట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీనే వంశీ గారు. 2 సార్లు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆయన రాహుల్ ప్రధాని కావాలనుకొని పరితపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వంశీ గారు. ఇన్ని ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తమ కాంగ్రెస్ నేత, ఒక లెజెండరీ అనుకునే నేత, అలాంటి నేత అక్కడ అంటే ఆయన మొత్తం జ్ఞాపక అక్కడ ఉండే సమాధి దగ్గరికి వచ్చి నివాళులు రాహుల్ గాంధీ అర్పిస్తారు అని అంటే జనాన్ని విపరీతంగా అసలు వస్తారంట రాకూడదు అని చెప్పి ఒకటే అనడం వంశీ గారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే షర్మిల గారు చెప్పారు, కేసులు పెట్టింది కానీ అఫిడవిట్లో పేరు చేర్చింది కానీ కాంగ్రెస్ పార్టీ కాదు మీరే అని చెప్పి. అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అనడం అనేది అందులో తీసుకొస్తుంది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అధ్యక్షురాలిగా ఆ పార్టీలో ఉంది వంశీ గారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఉంది. ఆ కుమార్తె తీసుకొస్తోంది కాబట్టి అటు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. ఇంకొక మాట, ఈరోజు ఇంతకుముందు షర్మిల బయటలో ఉంది వంశీ గారు, అది చాలా అంటే ఆలోచింపదగిన అంశం ఉంది వంశీ గారు. ఒకటి, అసలు నన్ను చూసి నువ్వు అనుక్షణం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యావా అని చెప్పింది వంశీ గారు. అంటే షర్మిల రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కీలకమైన విషయాలు అక్కడ చెప్పింది. నన్ను చూసి నువ్వు చాలా అభద్రతా భావంతో ఫీల్ అయ్యావు, నేను పక్కనుంటే కూడా అభద్రతా భావంతో ఫీల్ అయ్యావు, అసలు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అభద్రతా భావంతో ఎందుకు ఫీల్ అయ్యావని చెప్పి అడిగింది వంశీ గారు. అంటే ఎంపీకి సంబంధించి మాట్లాడుతూ ఆ రోజు అందరు అడిగినా కానీ పక్కన ఉంటే నన్ను చూసి అసలు ఎందుకు అభద్రతా భావంతో ఫీల్ అయ్యావా అని చెప్పి, అంటే నీకు చాలా ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పేసింది వంశీ గారు. అంటే షర్మిలని చూసి ఇన్సెక్యూరిటీగా జగన్ ఫీల్ అయ్యారు అని అంటే ఇన్సెక్యూర్డ్గా అసలు ఏంటి అది? ఎప్పటి నుంచో ఆ ఫ్యామిలీలో జరిగిన అంశం వంశీ గారు. ఒక వివేక హత్య కాదు, అంతకు ముందు నుంచే ఆ ఫ్యామిలీలో ఈ అంశం ఒకటి జరుగుతూ ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ వైఎస్ షర్మిల గారు.
ఇద్దరి మధ్యలో కూడా ఒక యుద్ధం అనేది జరుగుతోంది. స్వయంగా విజయమ్మ అడిగినప్పటికీ అటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదన్నారంటే ఆ ఫ్యామిలీ వార్ అనేది వివేక హత్యతో స్టార్ట్ ముందు నుంచి స్టార్ట్ అయింది వంశీ గారు. అది మొత్తం మీద ఆ వార్ అంతా చివరికి ఇక్కడికి వచ్చింది. రేపు ఇడుపులపై సాక్షిగా రాహుల్ గాంధీ గారు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆయన నివాళులు అర్పించి అక్కడ మాట్లాడతారు వంశీ గారు. మరి ఇక్కడ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు అని చెప్పి పదే పదే అన్నారు కదా. మరి అసలు ఇక రేపు అసలు రాజకీయ ముఖ చిత్రం అనేది రేపు కనిపిస్తుంది వంశీ గారు. కనిపించిన ముఖ చిత్రం సరిపోలేదా అజిత్ గారు? సరిపోయింది. ఇది ఫ్యామిలీ ముఖ చిత్రం ఎక్కువ ఉంది. ఏందండి ఈ ముఖ చిత్రం? ఎవరికి ముఖ చిత్రం? ఏం ముఖ చిత్రం? ఏమన్నా రోడ్లు వేయడానికి ఉపయోగపడిద్దా ఈ ముఖ చిత్రం? ఏమన్నా స్కూల్ భవనాలు కట్టడానికి ఉపయోగపడిద్దా ఈ ముఖ చిత్రం? ఏమన్నా ఆసుపత్రిలో వైద్యాన్ని అందించడానికి పనికొచ్చిద్దా ఈ ముఖ చిత్రం? లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా పనికొచ్చిద్దా ఈ ముఖ చిత్రం? దేనికి పనికి వస్తుందండి ఈ ముఖ చిత్రం? కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళ నాన్నగారిని ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ నాన్నగారిని ముఖ్యమంత్రిని చేశారు, ఈయన్ని ఎంపీని చేశారు. ఈయన్ని ముఖ్యమంత్రిని చేయలేదని ఈయన గొడవపడి బయటకు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేసి ఈరోజు ఆయన పార్టీ పెట్టి వాళ్ళందరూ దొంగలు వాళ్ళందరూ ఎదవలానంటే ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఆలోచించేటువంటి శక్తి ఉంది ప్రజలకి. ప్రజలను మరీ అంత అమాయకులుగా తీసుకోకూడదు, ప్రజల్ని మరీ అంత అమాయకులను చేయకూడదు. సరే ఇవన్నీ నడుస్తుంటేలేండి. ఇక నెక్స్ట్ సురేష్ గారిని తీసుకోనండి. ఇది మొత్తానికి ఇప్పుడు అదేంటంటే ఏంటది బయట ఒకటి ఉంది సార్ షర్మిల, అది ఇదేంటిది బటన్ నొక్కడు. ఆ బటన్ నొక్కటం అనేటువంటి దాంట్లో నిన్న ఈరోజు డబ్బులు వేయాలని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈసీకి ప్రభుత్వానికి కోర్టుకి మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంది. ఈ అంశాన్ని మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ఎంత పిచ్చోళని చేయాలనుకుంటారనేటువంటి దానికి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జనవరి 23వ తారీఖున ఇదివేళ జనవరి 23వ తారీఖున ఆసరా పథకానికి బటన్ నొక్కారు. ఎలా పెట్టి ఎట్ట కొడతారు మళ్ళీ పైపెచ్చు నొక్కుతున్నా 23వ తారీఖున బటన్ నొక్కారు. కళ్యాణమస్తు తోఫాకి జనవరి 28వ తారీఖున నొక్కారు. విద్యాదీవెనకి మార్చి 1 నొక్కారు. రాయితీకి మార్చి 6 నొక్కారు. చేయూతకి మార్చి 7 నొక్కారు. అంటే ఎప్పుడో జనవరి నుంచి బటన్ నొక్కిన డబ్బుల్ని ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? బటన్ నొక్కిన వెంటనే మీ అకౌంట్లోకి నేరుగా వచ్చి పడతాయి అన్నారుగా, వెయ్యి. మరి జనవరి నుంచి ఎందుకు పడలేదు? నేరుగా వచ్చి పడతాయి అన్నారు కదా, ఎందుకు పడలేదు? కాదు, గేము. మీరు అమాయకులు ఉన్నట్టు ఉన్నారు. మీకు బటన్ నొక్కించాలి ఒకసారి అయితే. కామరాజ్ గారు, నేనేమంటానంటే జనవరి 23 వేయాల్సింది ఇప్పుడు వరకు వేయకుండా ఈ 2 రోజుల్లో డబ్బులు వేయాలని సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎందుకు పుస్కు పుస్కు అని ప్లాన్ చేస్తున్నాడు? వ్యూహాలు వేయటం అతను కరెక్టే. సరే ఇప్పుడు నేను వేస్తానంటాడు, డబ్బులు ఉన్నాయా అంటే చెప్పడం. సరే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈసీ ఉంది, బాబు నువ్వు జనవరి 23 నొక్కావు, ఇప్పుడు దాకా వెయ్యలేదు, ఇప్పుడు ఈ ఒక్కరోజు ఎలక్షన్ ముందు రోజు నువ్వు ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఈ ఒక్కరోజు ఆగు, 14వ తారీఖున అప్పుడు మేము వేస్తాం అంటారు. ఇది లేదు ఇవాళ వేయాలి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది? ఎలక్షన్ ముందు రోజు అంటే దాదాపు మే 10వ తారీఖు వరకు, జనవరి 23 నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మధ్యలో 4 నెలలు మీరు డబ్బులు వేయకుండా ఇప్పుడు మీరు ఎందుకు వేయాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటని అడిగితే, అబ్బే మా ఉద్దేశం ఏమి లేదు, మేము ఆ రోజు వెయ్యాలనుకున్నాము, కుదరలేదు అని అన్న. మరి బటన్ ఎందుకు నొక్కారు? నొక్కాము, నొక్కితే మరి ఎందుకు వేయలేదు అంటే మీరు ఏదో పథకం ద్వారా చేశారు. వెయిట్, ఈ 2 రోజులు ఆగండి, నష్టమే లేదు. మీ పనితనము, మీ సమర్థత, మీ ఆలోచన, మీ గొప్పతనం ఇప్పుడు ప్రజల చేత ఈ ఎన్నికలలో ఆ నొక్కి ఆ డబ్బులు వేయించుకోవాలని మీరు ఏదో వ్యూహాలు పడుతున్నట్లున్నారు. ఇది సరైనటువంటి చర్యలు కాదు.
సరే ఏదైనా కానీ ఈసీ దాన్ని ఒప్పుకోవాలి, ఆపేసింది. 2 రోజులు ఆగండి, అప్పుడు మేము దాని మీద పరిశీలన చేసి చేస్తామన్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు వేస్తానంటే డబ్బులు వేయనట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. ఈసీ ఆపింది, ఎలక్షన్ కమిషన్ ఆపింది. మీరు అప్పుడు నొక్కి ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తా ఉన్నారు, తప్పు కదా అని. అంటే ఎంత గేమ్ అండి, ఎంత గేము. మనమందరం ఏమనుకున్నాం, బటన్ నొక్కగానే వెళ్ళి పండుగ కావాలనుకున్నాం. ఇంతవరకు వాళ్ళ సరే మధ్యలో మరి డబ్బులు లేవా, డబ్బులు లేక వేయలేదా అంటే 13,000 కోట్ల రూపాయలని ఆ రోజు ఒక వైఎస్ఆర్సీపీ చెందినటువంటి 2-3 కాంట్రాక్టర్లకి కొంతమందికి వాళ్ళందరికీ డబ్బులు 13,000 కోట్లు పంచారు. ఇప్పుడు వేయాల్సింది 14,000 కోట్లు. మరి మధ్యలో ఈ బటన్లు నొక్కిన తర్వాత 13,000 కోట్లు డబ్బులు ప్రజలకు వేయకుండా, ఈ సంక్షేమ పథకాలకు వేయకుండా, ఆసరాకి వేయకుండా, కళ్యాణ వస్తుకి వేయకుండా, తోఫాకి వేయకుండా, రాయితీకి వేయకుండా, ఆసరాకి వేయకుండా, చేయూతకి వేయకుండా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వేస్తూ ఉంటున్నారు, ఎందుకు వీటన్నిటిని వేయాలనుకుంటున్నారు అంటే ఏంటంట ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం, ఓట్లు కన్వర్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే దాన్ని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కదా అంతే మెయిన్ అదే సార్. ఇప్పుడు కోర్టు కూడా ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో మీరు 23వ తారీఖు వేయాల్సి ఉంటే అప్పుడు వేయాలి, లేదా 10 రోజులు డబ్బులు లేకపోతే వేయొచ్చు, డబ్బులు లేకపోయినా డబ్బులు వచ్చిన తర్వాత వేయొచ్చు, మీకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా డబ్బులు లేకపోయినా ఇప్పుడు డబ్బులు వచ్చి వేయొచ్చు. మధ్యలో వచ్చినటువంటి డబ్బుల్ని మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా చేశారు. 14వ తారీఖు వరకు ఆగండి. ఏమైంది డుస్సు డమాలైలా అంటే ఏదన్నా నిజం ఉందా, ఏదన్నా మనం మాట్లాడే దాంట్లో నిజం ఉందా? సురేష్ గారు ఉన్నారు సార్. సురేష్ గారు, వంశీ గారు ఏందండి మొత్తానికి ఏంటి? వంశీ గారు మీరు చెప్పినట్లు లబ్ధిదారులను బురిడీ కొట్టించాలని ప్రభుత్వం చూసిందని ఎన్నికల సంఘం ఇప్పుడు ఇచ్చిన ఆదేశంతో వెల్లడైంది. ఎన్నికల సంఘం ఏం కోరింది, ఇప్పుడు మీ దగ్గర జనవరి నుంచి మార్చి వరకు మీరు చెప్పినట్టు 14,165 కోట్ల రూపాయలు. సో మేము ఇప్పుడు పంపిణీ చేస్తాం, 11, 12 తేదీలో ఒకరోజు ముందు పోలింగ్ ముందు పంపిణీ చేస్తామంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, జనవరి మార్చి నెలలో ఆర్థిక పరిస్థితి అంటే మా వివరాలు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఇవ్వమన్నారు. సో సిఎస్ గారు ఒక రిపోర్ట్ పంపారు. ఆ రిపోర్ట్ చూస్తే అప్పుడు ఫుల్గా డబ్బులు ఉన్నాయి, ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉండొచ్చు, కానీ లబ్ధిదారులకు ఇవ్వడానికి సరిపడా డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. సో అదే విషయాన్ని సిఎస్కి ఎత్తి చూపుతూ సరే సిఎస్ దాని మీద ఏమంటాడు, డబ్బులు అవైలబిలిటీ బట్టి మేము ఇస్తామన్నాడు. మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉంచుకొని మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, కాబట్టి తప్పు మీదేను. సో ఆ రకంగా లబ్ధిదారులకు అక్కడ బురిడీ కొట్టించారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీకు ఇచ్చారు. సో 13 తర్వాత ఇస్తే 13కి ముందు ఇవ్వటం వల్ల, ఒకరోజు ముందు ఇవ్వటం వల్ల మీకు ఆదుర్దా ఏంటి, ఆతృత ఏంటి, లేకపోతే లబ్ధిదారులు జరిగే నష్టం ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సో 13 తర్వాత ఏమన్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని, ముఖ్యంగా సిఎస్ గారు పంపించే రిపోర్ట్ని ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా తప్పట్టింది. మీరు జనవరిలో బటన్ నొక్కారు, ఫిబ్రవరిలో బటన్ నొక్కారు, మార్చిలో బటన్ నొక్కారు, మార్చి 14, 16 ఎన్నికల కోడ్ వచ్చింది. అంతకుముందు మీరు డబ్బులు విడుదల చేయొచ్చు, కానీ మీరు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయలేదు. డబ్బులు మీ దగ్గర ఉండి కూడా మీరు విడుదల చేయకుండా ఇప్పుడు విడుదల చేస్తా అన్నారు. అయితే నిన్న హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ అబెన్స్లు పెట్టలేగానే వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, మీరు కూడా ఈసీ చెప్పేది ఏకీభవించి 13 తర్వాత మీరు ఏంటి అన్నారు. అందుకని ఈసీ కూడా చెప్పింది మీరు మళ్ళీ ఫలితాల దాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 13 కాగానే 14నే మీరు అమౌంట్ వేసేయండి ఈ లబ్ధిదారులకు అన్నారు. అయితే ఇక్కడ ప్రజలను డిసీవ్ చేసిన విషయం అనేది ప్రభుత్వం డిసీవ్ చేసింది. ఆ రకంగా వాళ్ళకి వేయాల్సిన డబ్బులు వేయకుండా ఆపింది. ఆ డబ్బులు మీరు అన్నట్టుగా వేరే దానికి డైవర్ట్ చేసి ఉండొచ్చు. సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. వంశీ గారు. సురేష్ గారు రైట్ అండి. యాక్చువల్గా బటన్ నొక్కిన విత్ ఇన్ 24 అవర్స్లో కానీ లేదా 48 అవర్స్లో కానీ అమౌంట్ పడాలంటాను లబ్ధిదారుల అకౌంట్లో. కానీ మరి ఇప్పటి వరకు మరి జనవరిలో నొక్కిన బటన్ నొక్కుడు సంబంధించిన అమౌంట్స్ ఇప్పటి వరకు పడలేదు అనేది. అంటే ఇదంతా నేరుగా మీరు అన్నట్టు అసలు ఎవరున్నారు అమాయకులు, ఏమున్నారని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మనం అనుకుంటాం.
వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చేయకుండా ఇప్పుడు వేస్తున్నారంటే ఏంటని వాళ్ళు తెలవదా? వేయాలనుకున్నాం అంటే వేయాలి, అసలు ముందు డబ్బులు ఉండేవి కూడా సరిగ్గా చెప్పలా. సరే ఏదో నడుస్తుంటుంది ఇదంతా, ఈ గేమ్లు ఇవన్నీ. నెక్స్ట్ టాపిక్లో ఓటుకి 5,000 ఇస్తున్నారా, 10,000 ఇస్తున్నారా, నాయకులకు లక్షలు ఇస్తున్నారా అనేటువంటిది విస్తృతంగా అక్కడ గ్రౌండ్లో నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మధ్యాహ్నం నుంచి అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కానీ గ్రౌండ్లో అంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు అక్కడ మిథున్ రెడ్డి ఇన్ఛార్జి రాజంపేట, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బ్యాచ్ అక్కడ దిగారు, అక్కడ వాళ్ళు మొత్తం ఈ ఎన్నికల వ్యూహాన్ని వాళ్ళకి అప్పచెప్పారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఇప్పటికే గ్రామానికి ఒక ఇన్ఛార్జి, 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జి, మండలాలకు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, అట్లాగే నియోజకవర్గం మొత్తం మీద దాదాపు 500 మందిని ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ నియమించారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని ఓటించాలి పిఠాపురం మీద. ఇది ఇప్పుడు ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. సరే, అక్కడ ఉన్నటువంటి పిఠాపురం ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏమి డబ్బులు ఇచ్చినా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని డిసైడ్ అయ్యే విధంగా అక్కడ ప్రజానీకం కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ ర్యాలీ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలందరికీ, ఓటు వేయండి అని, తన బాధ్యత అనేదాన్ని ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి పవన్ కళ్యాణ్ గారిది. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం, అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు, జన సైనికులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం. సమిష్టిగా ఇది కూటమి గెలుపు, ఆంధ్రప్రదేశ్ గెలుపు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పి నేను 2021 ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం, అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా 6 అంశాల మీద మనం ముందుకెళ్తున్నాం: విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. నేను మీకు మాటిస్తున్నాను, సంవత్సరంలోపు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మేము పారిపో, నేను మీకు మాటిస్తాను, నేను నిలబడతాను. సార్, అంటే ముఖ్యంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను ప్రజలకి చెప్పడం, నెక్స్ట్ ఓట్లు బదలాయింపు అనే అంశంలో కూడా ప్రజలకి ఒక క్లారిటీ ఇచ్చి, టీడీపీ ఉంటే జనసేన బీజేపీ వాళ్ళకి వేయమని, జనసేన ఉంటే టీడీపీ బీజేపీ కలిసి ఓటు వేయమని కూడా ప్రజలకి ఒక అంటే ఓటు చీలనివ్వను అని నేను మాట చెప్పాను. అదేవిధంగా ఓటు చీలకుండా మీరందరూ కూడా ఎక్కడైతే సింబల్ ఉందో, సైకిల్ ఉంటే అక్కడ జనసేన, టీడీపీ ఉంటే అక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ ఓట్లు సైకిల్కి వేయండి. ఎక్కడైతే జనసేన సింబల్ గ్లాస్ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ క్యాడర్ గ్లాసుకు వేయండి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ క్యాడరు భారతీయ జనతా పార్టీకి వెయ్యండి. నేను మీకోసం నేను నిలబడతాను, మీకోసం నేను పోరాడతాను, మీకోసం నేను అండగా ఉంటాను అని ఆయన మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు అదే సమస్య, ఆయన ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఓటు చీలనివ్వను అని చెప్పిన ఏదైతే ముందుకు వస్తున్నారో దానిని అడ్డుకోవటం కోసం, భవిష్యత్తులో ఆయన రాజకీయాన్ని నిలిపివేయటం కోసం, అంటే 2019లో ఓడిచ్చారు, ఇప్పుడు మరలా ఓడిస్తే కనుక ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఒక పిఠాపురంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే అంశాలుకి కుట్రబన్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. సరే, ఇది ఒక వైపు. అంటే దీన్ని ప్రజలైతే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు, మనం కూడా మరిన్ని అంశాలు కనుక్కోవాల్సిన అంశం ఉంది. సరే, ఇదొక అంశం. రెండోది, రేపు పిఠాపురంకి రామ్ చరణ్ వెళ్తున్నారు. పిఠాపురంకి రామ్ చరణ్ వెళ్ళి సంఘీభావం తెలియజేయబోతున్నారు.
చిరంజీవి గారు ఇప్పటికే మాట్లాడారు, నాని మాట్లాడారు, కుటుంబ సభ్యులందరూ మాట్లాడారు, అందరూ 1 by 1 సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అల్లు అర్జున్ మాట్లాడారు. అయితే రేపు రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి తన మెసేజ్ ఉంటే మెసేజ్ ఇచ్చి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరి దీన్ని బట్టి ప్రజలు చాలా క్లారిటీగా స్పష్టంగా ఉన్నారని భావించాలి. ఇక నెక్స్ట్ దీనిపైన సతీష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి సతీష్, ఏంటి మొత్తానికి పిఠాపురంలో ఒక పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం లేదా ఒక పెద్ద ఎత్తున బయట వ్యక్తులు వచ్చి ఒక ఆందోళన సృష్టించేటువంటి అంశాలు కనపడుతున్నాయి అంటున్నారు. ఏంటి, ఎంతవరకు నిజం? సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మాత్రం ఆల్రెడీ రెడీ చేశారు సార్. ఇప్పటికే 20 రోజుల క్రితమే కడప నుండి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, దాదాపు 250 మంది అప్పుడే రావడం జరిగింది సార్. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పాహార కాశారు. అంటే ఎలా ఏం చేయాలనే ప్లాన్ ఆఫ్ యాక్షన్. దాదాపు ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించి ఎవరైతే కొంతమంది టీం ఎవరైతే వర్క్ చేస్తున్నారో, అలానే జబర్దస్త్ టీం కావచ్చు, వారికి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్నారో వారందరి దగ్గర కూడా కొంతమంది బ్యాచ్ గా వీళ్ళందరూ విడిపోయి వాళ్ళందరినీ ఫాలో అవడం కూడా జరుగుతుంది సార్. ఈ నేపథ్యంలోనే మొన్న కూడా సాయి ధర్మ తేజ్ మీద కూడా బాటిల్ తోటి రాళ్లతోటి కూడా దాడి కూడా చేయడం జరిగింది సార్. అంటే వాళ్ళలోనే మనుషుల్లోనే కలిసిపోయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది అంటే 2-3 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో అక్కడి నుంచి ఎక్కడ పిఠాపురం ఎక్కడ లేదంటే తెలంగాణ ఎక్కడ సార్, పిఠాపురంలో ఎక్కడ చూసినా టీఎస్ కార్ మాత్రం రిజిస్ట్రేషన్ కార్లు మాత్రమే దర్శనం ఇస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 కార్ల వరకు టీఎస్ కార్లు మాత్రమే పొలోమట తిరుగుతూనే ఉంటున్నాయి సార్. అంటే దాదాపు భారీ మొత్తాన్న అమౌంట్ అంతా కూడా ఇక్కడ సంబంధించి అప్పుడే పంపకాలు అయితే మొదలు పెట్టారన్న సమాచారం కూడా పూర్తిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం ఎంత పంచినా వాళ్ళు ఏమి ఇచ్చినా సరే హ్యాపీగా స్వీకరిస్తున్నారు సార్. హ్యాపీగా స్వీకరించడం కాదు వద్దని అనట్లేదు, తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఏదైతే అనుకున్నారో అంటే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నిలబెట్టాలి, పవన్ కళ్యాణ్ నెగ్గించాలనే కంకణం ఏదైతే కట్టినారో దాని మీద నిలబడి వీళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తారో హ్యాపీగా తీసుకుంటున్నారు సార్. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఒక్కొక్క మద్యం దారుణంగా పట్టుకోవడంతో పాటు కూడా భారీగా బంగారం దొరకడం. ఈ రోజు కూడా మద్యం బాటిల్ ఒక సచివాలయ ఉద్యోగి ఇంట్లో కూడా మద్యం బాటిల్ దొరకడం. అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మొన్నటి పిఠాపురం పక్కన ఎక్కడో కాకినాడ పక్కన ఎక్కడో పిఠాపురం, కానీ ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అన్నట్టుగా మొత్తం ఈ వ్యవహారం అంతా ఏం నడుస్తుందంటే సార్, ఇక్కడ వైసీపీకి సంబంధించి మిథున్ రెడ్డి కావచ్చు, లోకల్ గా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, గీత కావచ్చు, వీళ్ళందరూ కూడా కాకినాడ సెంటర్ గా చేసుకుని కొంతమందిని అక్కడ మెయింటైన్ చేస్తూ కొంతమంది నేరుగా కూడా ఇక్కడ పిఠాపురం ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో అంటే వాళ్ళకి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు కొన్ని రూరల్ కావచ్చు, రూరల్ లో సంబంధించి జగ్గే చెరువు కావచ్చు, ఇలా కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వీళ్ళందరూ పహారా కాయడము, అక్కడ ఏ రకంగా దాళ్లు మొదలు పెట్టాలి అంటే రానున్న రేపు సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం ఏదో రకంగా వీళ్ళ మీద దాళ్లు చేయించాలి, అక్కడ యువతను ఏదో రకంగా కూడా మభ్యపరచాలని చెప్పేసి అని ఆ 15 రోజుల నుంచి కూడా జనసంచారంలో తిరుగుతూ అక్కడ వాసులుగా తిరుగుతూ కొంత సమాచారం తీసుకుంటూ వాళ్ళతో పాటు ముందుకు వెళ్తారు. కానీ అక్కడున్న పిఠాపురం ప్రజలైతే మాత్రం తింగరోళ్ళు కాదు సార్. ఎందుకంటే ఎక్కడో ఇది ముంబైనో లేదంటే కెనడాలో కాదు సార్, పిఠాపురం కాబట్టి ఎన్ని రోజుల క్రితం వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఈజీగా గుర్తుపడతారు. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా దగ్గర చేరలేదు. కానీ మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఈ సాయి ధర్మం చేసిన దాడి ఏదైతే ఉందో, ఇటువంటి దాడులు చేయడానికి కానీ ఇటువంటి ప్లాన్ చేసి తెలుస్తుంది సార్. సతీష్, ఏంటి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ర్యాలీ ఎక్కడి దాకా వచ్చింది, ఎప్పుడు సబ్ స్టార్ట్ అవబోతుంది సార్? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ కంటిన్యూ అవుతుంది సార్. మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో సబ్ కూడా స్టార్ట్ అవబోతుంది సార్. అంటే ఇందాక వర్షం కారణంగా కూడా కొద్దిగా లేట్ అవడం కూడా జరిగింది సార్. కానీ ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ర్యాలీ చేశారో ఆ ర్యాలీకి సంబంధించి జనం చూస్తే మాత్రం నిజంగా చాలా విపరీతమైన జనం అక్కడ రావడంతో పాటు కూడా మహిళలు కూడా సార్, అంటే పక్కన వర్షం కురుస్తుంటే మహిళలు కూడా చాలా అక్కడ ఆయనకి హారతలు పట్టడం కూడా జరిగింది సార్. అంటే మరి రేపు కూడా ఇదే రోడ్డు సంబంధించి షో కూడా ఆయన నిర్వహించున్నారు సార్. ఓకే, రైట్ సతీష్. అట్లాగే ఇప్పుడు మురళీమోహన్ గారు ఈ వీడియోని లాంచ్ చేశారంట. అంటే ఒక సాంగ్ అంటే ఒక్కొరు అందరూ కూడా ఎవరు భాగస్వామ్యాన్ని వాళ్ళు ఇదవుతూ ఉన్నారు. సరే, ఓకే, ఓవరాల్గా చూసినప్పుడు ఈరోజు పిఠాపురంలో మరి కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. రేపు సాయంత్రం 6 గంటలతోటి ప్రచారం
ముగించబోతున్నారు. రేపు సాయంత్రం 6 గంటలతో అందరూ కూడా ప్రచారం ఆపివేయాలి. ఇప్పటికే అందరూ పంపకాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. సరే, ఇది ఓవరాల్గా జరుగుతూ ఉంది. మధు ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ టాపిక్ సార్. ఎక్కడ చూసినా డంపులో కట్టల పాములు కాటేస్తున్నాయా? తనకి ఎన్నికల రేపటితో ప్రచారం లాస్ట్ కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి పోల్ మేనేజ్మెంట్ అంటారా, మనీ మేనేజ్మెంట్ అంటారా అనేది. ఓకే, మధు సార్ వస్తాడు 5 seconds. ఓకే, ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టున్నారు. లైవ్ ఉందా? రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఒకసారి లైవ్ రేవంత్ రెడ్డి గారు. గోషామహల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. इसीलिए आज संविधान को बचाना है तो कांग्रेस पार्टी की जिता दो. SC ST BC माइनॉरिटी रिजर्वेशंस को अगर बचाना है तो कांग्रेस पार्टी को जिता दो, नहीं तो ये शहर खराब हो जाएंगे. ये शहर में लॉ एंड ऑर्डर गफलत हो गए तो अपना कारोबार खत्म हो जाने वाले हैं. इसीलिए मेरा गुजारिश, एक नौजवान लड़का कांग्रेस पार्टी के झंडा उठाए, कांग्रेस पार्टी के कार्यकर्ता जो पार्टी के लिए मेहनत किए, उनके दादा परदादा कोई नेता नहीं है, वो पैसे वाला भी नहीं है, मगर पार्टी के लिए मेहनत किए, ईमानदारी से कांग्रेस का काम किए. इसीलिए राहुल गांधी हैदराबाद पार्लियामेंट से उनको टिकट दिया हुआ है. उनको जिताने के लिए मैं यहाँ पर हाजिर हुआ हूँ. इसीलिए मेरा भाई, इनको जिता दो. एक कांग्रेस पार्टी कार्यकर्ता है, आपके लिए काम करेगा. मोहल्ले में, आपके गली में, आपके घर आएंगे, आपके तकलीफ पूछ लेंगे. आप लोगों को कुछ भी ज़रूरत है तो मेरे से, सरकार से आपके काम करवाने की जिम्मेदारी समीरुल्लाह लेंगे. इसीलिए आज किसी ने कोशिश किए तो, किसी ने ऐसे वैसे बात भाषण दिए तो सुनना छोड़ दो, क्योंकि ये शहर हमारे है. ये शहर बचाने का जिम्मेदारी भी अपना ही है. यहाँ पर हम लोग आपस में अच्छा रहना, हम लोग आपस में अच्छे रहे तो ही यहाँ पर कारोबार चलेंगे. अगर कर्फ्यू लग गए, यहाँ अपना जीवन खत्म हो जाने वाला है. ये कर्फ्यू लाने वाले को जिताते, नहीं तो कारोबार दिलाने वाले को वोट देते. आप लोग सोच लो. इसीलिए बहुत बार दिए सिकंदराबाद बीजेपी को, हैदराबाद MIM को. इस बार दोनों. మధు గారు ఉన్నారు సార్. ఎక్కడ చూసినా సరే మొత్తం డబ్బులు, కట్టలు, మద్యం. మధు, గుడ్ ఈవినింగ్. మొత్తానికి డబ్బులు పంపకాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ పట్టినా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు పరిధిలో ఈరోజు లేదా నిన్నటి నుంచి అందరూ కూడా ఓటుకు 1000 రూపాయలు, ఓటుకు 1500 రూపాయలు, ఓటుకు 2000 రూపాయలు, ఓటుకు 3000 రూపాయలు పంపకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. భీమవరము అట్లాగే పెద్దకూరపాడు, ఈ 2 నియోజకవర్గాల్లో, ఇంకొక 2-3 నియోజకవర్గాల్లో ఓటుకు 3000 నడుస్తుంది. హయ్యెస్ట్ కాస్ట్లీ ఎలక్షన్ ఈసారి పెద్దకూరపాడు, గుంటూరు జిల్లాలో భాష్యం ప్రవీణ్ వర్సెస్ శంకర్రావు నంబూరి. వీళ్ళిద్దరూ మామాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఓటుకు 3000 రూపాయలు. వీళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్లో కష్టపడి కష్టపడుతూ ఉన్నారు. అట్లాగే భీమవరంలో కూడా దాదాపు 2 లక్షల ఓట్లకి అక్కడ కూడా పంచుతూ ఉన్నారు. సరే, ఇది ఎవరికైనా తెలుసా తెలవదా అంటే అందరికీ తెలుసు, తెలవని ఎవరూ లేరు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. ఎంత విస్తృతంగా జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో డెలివరీ అవుతూ ఉంది అమౌంట్. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఓటర్ దగ్గరికి పంపించేటువంటి ప్రక్రియ జోరుగా జరుగుతుంది. సరే, ఇది ఒక అంశం. రెండో అంశం, సరే ఒక్కొక్క స్థాట వైసీపీ అదనంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే స్థాయికి టీడీపీ కూటమి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు 1000 ఇస్తే వీళ్ళు 1000 ఇస్తున్నారు, వాళ్ళు 1500 ఇస్తే వీళ్ళు 1500 ఇస్తున్నారు, వాళ్ళు 2000 ఇస్తే 2000 ఇస్తున్నారు. కానీ చాలామంది వైసీపీ ఓటుకు 5000 ఇచ్చిద్దని భావించారు. కానీ ఇవ్వట్లేదు. ఓటుకు 5000 ఇస్తారు వీళ్ళు అని భావించారు. ఎందుకు? మినిమం 5000 వస్తుందని భావించారు ఓటుకు వైసీపీ దగ్గర నుంచి. ఎందుకు? ల్యాండు, లిక్కరు ఇవన్నీ ఎక్కువ విపరీతంగా సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారు కదా, ఆ డబ్బులు ఇప్పుడు పంచుతారని భావించారు. కానీ పంచట్లేదని ఫీల్ అవుతున్నారట.
ఫీల్ అవుతున్నారు. ఇది ఒక అంశం. ఫీల్ అవుతారు కదా. అంటే ఓ పక్కనేమో డబ్బులు తీసుకోవద్దు అని చెప్పి ఓ పక్కన చెప్తున్నా కూడా ప్రజలు ఎవరు చెడు వినకో, చెడు చూడకో, చెడు మాట్లాడకు ఈ చెప్పడానికి ఉంటాయి. అంతే. ఆచరణలో సాధ్యం కాదు. అవి గ్రౌండ్లో అలాంటివి సాధ్యం కావు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి తెలుసు చెడు మంచి అని తెలుసు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక అలవాటు ప్రక్రియగా మారిపోయింది. నువ్వు ఇవ్వకపోయినా అవి, నువ్వు తీసుకోకపోయినా అవి వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి. నువ్వు తీసుకున్నా అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళిద్ది. ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఓవరాల్గా ఏంటయ్యా అంటే ఈ డబ్బులు పంపిణీ ప్రక్రియలో భాగంగా దాదాపు ఇక్కడ చూస్తే నిన్న నంది పైప్స్ ఉన్నాయి కదా, ఆ నంది పైప్స్ దాంట్లో కింద ఒక ట్రాక్ పెట్టి దాంట్లో 9 కోట్లు దొరికినాయట. గుంటూరు మంగళగిరి దగ్గర ఒక చిట్స్ దాంట్లో 7 కోట్లు దొరికినాయి. వైజాగ్ కేకే రాజు వాళ్ళ ఇంట్లో ఒక 2 కోట్ల చిల్లర దొరికిందట. ఇలాగా ఎక్కడైతే మనీ ఉందో అక్కడ పోలీసులు ఐటీ వాళ్ళు రైడ్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. చాలా వరకు ఆ మనీని సీజ్ చేస్తున్నటువంటి అంశాలు వస్తున్నాయి. అంటే ఎంత డబ్బు వెళ్తుంది అసలు. మనం నోటు లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్న తర్వాత కూడా ఇంత డబ్బు గుట్టలుగా కట్టలుగా ఎలా పరిగెడతా ఉంది. ఇది చాలా ఆశ్చర్యం. ఒక్కొక్క దగ్గర సరే క్యాండిడేట్స్ని బట్టి అక్కడ కొంచెం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, జనరల్ కాన్స్టిట్యున్సీస్ ఇట్లా వెళుతూ ఉన్నాయి. పాపం ఈ డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన తర్వాత రేపు గెలిచిన వాళ్ళే ఏమన్నా ఇంట్లో ఏడుస్తారు, ఓడిపోయినటువంటి వాళ్ళే రోడ్డు మీద ఏడుస్తారు. అంతే తేడా, ఇంతకు మించి పెద్ద తేడా ఉండదు. గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇంట్లో పోయి తలుపేసుకొని ఎవరు లేకుండా చూసుకొని పెద్దగా ఏడవాల్సిందే. అంటే 40-50 కోట్లు ఖర్చు అయితే మరి ఏడవక ఏం చేస్తారండి. కష్టపడిన డబ్బులు ఆ రకంగా. ఇక్కడ ఏంటంటే నాయకులు కూడా ఊరుకోరే, వాళ్ళు పంచుతున్నారు, వీళ్ళు పంచుతున్నారు, వాళ్ళు అంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, మీరు అంత ఇవ్వాల్సింది, మీరు ఎంత ఇవ్వాల్సిందే అని గొడవ చేసి పనిచేస్తారు. అదేంటంటే అదొక రకమైనటువంటి ఒక దీనికి తీసుకెళ్ళారు ఆ సిస్టమ్ని. అది ప్రమాదకరమైనటువంటి సిస్టమ్. సరే, ఏం చేయగలుగుతాం, ఏమి చేయలేం. మొత్తాన్ని ఇట్లా జరుగుతుంది. ఒక పక్క బెట్టింగులు జరుగుతున్నాయి, ఒక పక్క ఇది జరుగుతుంది, ఒక పక్క మద్యం జరుగుతుంది, ఒక పక్క ఈ రవాణా. సరే, దీనిపైన మధు ఉన్నారు సార్. మధు, ఏం మధు, ఏంటి మొత్తానికి వేగంగా జరుగుతున్నట్లుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త రకమైనటువంటి కల్చర్ అయితే మనం చూస్తున్నాం. 500 నోట్ల కట్టలు, ఇంకా 200 కావచ్చు, 100 రూపాయలు, అవేం లేదు. ఓన్లీ 500 నోట్స్ మాత్రమే, నో అదర్ నోట్స్ అన్నట్టుగానే 500 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా హైవే మీద 100 స్పీడ్తో దూసుకెళ్తున్నాయి సార్. కొన్ని చోట్ల పట్టుబడుతున్నాయి, మరి కొన్ని చోట్ల దొరకడం లేదు. అయితే వెళ్తున్నటువంటి ఆ నోట్లన్నీ కూడా, పట్టుబడుతున్నటువంటి 500 నోట్లన్నీ కావచ్చు, బంగారం కావచ్చు, అవన్నీ కూడా నిజంగానే రాజకీయ పార్టీకి సంబంధించినవి అంటే కాదు. మరి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డబ్బులు ఎలా తరలిస్తున్నారంటే ఆల్రెడీ వెళ్ళిపోయాయి సార్. ఎక్కడికైతే వెళ్ళిపోవాలో అక్కడికంతా కూడా వెళ్ళిపోయాయి. అది ఏ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళాల్సినటువంటి డబ్బులన్నీ కూడా పొలాల నుంచి, ఫామ్ హౌస్ల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి వెళ్ళాల్సినటువంటి ఆ నోట్ల కట్టలన్నీ కూడా చేరిపోయాయి. ఎక్కడ ఉండాలో అక్కడ కూడా చేరిపోయాయి. అయితే కొంతమంది ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు మాత్రము వాళ్ళకు వచ్చినటువంటి ఆ డబ్బుల్ని పంచకుండా, వద్దురా బాబు, పంచితే మనం గెలవము, పంచితే ఎందుకు ఈ గోల్ అని వచ్చిన డబ్బులతో కాస్తైనా హ్యాపీగా ఉందాము అని ఆ డబ్బులన్నీ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ డబ్బులంతా కూడా స్టేట్లోనే మిగిలిపోయింది. ఆ చోటమోట నాయకుల దగ్గరే మిగిలిపోయింది. అదొక వైపు. అయితే ఇప్పటి వరకు కూడా ఏపీ అండ్ మరో తెలంగాణ, ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏపీలో 177 కోట్ల రూపాయలు, అంటే ఇంకా చూసుకుంటే సుమారు ఒక 200 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులంతా కూడా ఏపీలో పట్టుబడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 175 crores మనీ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, అవన్నీ కూడా పట్టుబడతాయి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సార్, ఇప్పటి వరకు కూడా అంటే అసెంబ్లీ కావచ్చు, రైట్ను జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, ఇప్పటి వరకు కూడా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం మద్యం కావచ్చు, నగదు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా పట్టుబడి ఆ సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం, నగదు, అదేవిధంగా బంగారం, వెండి, అంటే కొంత రియల్గా చూసుకుంటే మాత్రం ఎన్నికలకు సంబంధం లేకపోయినా కొంత ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బు అయితే పట్టుబడింది సార్. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలనుకుంటే ఈ డబ్బు ఆ డబ్బులు కాదు, ఆ డబ్బులు అంతా కూడా వేరే చోట నుంచి రావాల్సినటువంటి ప్రాంతం నుంచి అయితే వస్తున్నాయనేది చెప్పాలి సార్. ఓకే, ఆ డబ్బు ఈ డబ్బు కాదు, ఈ డబ్బు ఆ డబ్బు కాదు, సరే ఏదైనా మొత్తాన్ని డబ్బే.
మన సినిమాల్లో కనుక దొంగ సినిమాలో కంటైనర్లో లారీలో తీసుకెళ్తారు, అది పోయి ఒకసారి దాంట్లో పడిద్ది, ఒక చిన్న రివర్లో పడితే దాన్ని ఏనుగులు పెట్టి పైకి లాగిస్తారు, గుర్తుందా? అట్లాంటి సినిమా అలాగే ఇప్పుడు ఆ కంటైనర్ లారీలు అట్లా ఉన్నాయి. అది ఏదైనా పాపం ప్రజలకైనా దొరకండి, అధికారులుగా దొరుకుతాయి, ప్రజలకు దొరికితే సరి చేసుకుంటారు కదా పాపం. ఏమైందండి, జనం సొమ్మెగా తీసేసుకుంటారు అని అనుకుంటారు పాపం. వాళ్ళు ఏమైనా మేము కష్టపడి సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందని వీళ్ళు అనుకుంటారు. సరే, అట్లాగే మొదలు ఏంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఉందా లేదా, ఇస్తారా ఇవ్వడా రేపట్లో? యా సార్, గెలుపేమో దూరం, అసలే ఏపీలో రోడ్లన్నీ గుంతలు, చీకటి భయంలో నాయకులు ఉన్నారు. మరి అప్పుడే ఈ రైట్ నౌ వచ్చేసి ఏబి వెంకటేశ్వరరావు వచ్చేసారు. అంటే దెబ్బ మీద దెబ్బ, ఇప్పటికే గెలవాలో ఓడిపోతామో అని ఒక భయం ఉంది. దానికి తోడు రోడ్లు లేవు. కాదు అదేలే, ఒక పైపు అంటే ట్రిబ్యునల్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత పోస్టింగ్ ఎందుకు ఇంకా ఇవ్వలేదు? ఆయన 30 వరకే టైము, 30 తోటి రిటైర్డ్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ఇవ్వాలి కదా పోస్టింగ్ అంటే ఏంటి? డెఫినెట్గా సార్, ఈ పార్టీకి ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చేసి ఉండాలి సార్, ఆయన బాధ్యతలు కూడా చేపట్టి ఉండాల్సింది. కానీ స్టిల్ నౌ ఎందుకని సిఎస్ కావచ్చు, ఎందుకని దాని మీద చర్యలు తీసుకోవడం లేదు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఒక్కటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏబి వెంకటేశ్వరరావు డ్రెస్ వేసుకొని వచ్చి ఏపీ ఎన్నికల్లో పాల్గొంటే అంటారు కదా సార్, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అన్నట్టుగానే మొత్తం వ్యవహారం అంతా కూడా స్ట్రైట్గా అంటే కరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు అంతా కూడా అక్కడ జరగాల్సినటువంటి విధంగా జరగడం లేదు కాబట్టి ఈసీ ఎంటర్ అయ్యింది, ఎంతో మంది అధికారుల మీద చర్యలు కూడా తీసుకునింది. సో ఈ నేపథ్యంలో ఈయన వస్తే వాళ్ళు భయపడతారు, ఎవరైతే తప్పు చేసేటటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు భయపడతారు. కాబట్టి ఏదో ఒక రకంగా రావద్దు 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 అంటారు కదా సార్, అలా రానికుండా ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ రేపైనా సరే లేకపోతే మండే అయినా సరే ఏదైనా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తే ఉపయోగం ఉంటుంది, ఉపయోగం ఏమి ఉండదు. కానీ ఇవ్వాల్సిందే సార్, ఈ రోజు ఇస్తారు అని అనుకున్నారు కానీ నిన్ననే ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ రోజు కూడా ఇవ్వలేదు, నిన్న ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆయన కూడా డెఫినెట్గా దీన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. దీనికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యులైనటువంటి అధికారులు కూడా త్వరలో సమాధానం చెప్పాల్సి. అంటే 24 గంటలు పూర్తి అయిపోయింది కదా, ఇంకా కూడా పోస్టింగ్ ఇవ్వడానికి 48 అవర్స్ సార్, 48 అవర్స్ ఈ రోజుతో కలుపుకుంటే. మరి ఇంకేంటి అంటే ఇప్పుడు ఈసీ డైరెక్షన్ ఇవ్వచ్చు లేదా సిఎస్ ఇవ్వచ్చు, మరి సిఎస్ బాధ్యత తీసుకోవాలి కదా, ఈసీ బాధ్యత తీసుకోవాలి కదా, డీజీపీ కొత్తగా వచ్చినటువంటి డీజీపీ తీసుకోవాలి కదా. ఇన్ని రోజులు క్యాట్ అన్నారు, క్యాట్ చెప్పేసింది, అయిపోయింది. ఇంకేంటి, ఇంకా ఎక్కడ నొప్పి ఉంది, ఎవరికి బాధ ఉంది సార్? వీళ్ళందరికంటే క్యాట్కు పవర్స్ ఎక్కువ సార్. సో పవర్స్ ఎక్కువ ఉన్నటువంటి క్యాటే ట్రిబ్యునలే చెప్పింది, ఏమని చెప్పింది, ఈయన మీద ఏదైతే సస్పెండ్ ఉందో దాన్ని పక్కన పెట్టేయండి, చెప్పిందే చెప్పి ఏం చెప్తారు అన్నట్టుగానే, అంటే ఇంకా చెప్పద్దు, రీజన్స్ ఏమీ చెప్పద్దు, మీరు పోస్టింగ్ ఇచ్చేసేయండి అన్నట్టుగానే చెప్పారు సార్. సో చెప్పిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటుంది, సిఎస్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ కావచ్చు లేకపోతే డీజీపీ అందరికీ వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోయిన ఆర్డర్ని పక్కన పెట్టడం అంటే ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టారు అంటే ఆ ఏదన్నా కానీ మొదలు ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ కింద డ్యూటీ ఇవ్వాలి. మామూలుగా ఉండదు సార్. ఏపీ ఎలక్షన్స్ 2024 అని చెప్పి ఇస్తే ఇక భరతం పడతాడు ఇక. అట్లాగే ఏదన్నా ఇస్తే ఏదైనా కనుక అదే కనుక క్యాట్ కనుక ముందు ఈ ఆర్డర్స్ ఇచ్చినట్లయితే డీజీపీగా పోస్టింగ్ జరగకముందు ఎలిజిబిలిటీలో ఆయన ఫస్ట్ ఉంటారు సీనియారిటీ ప్రకారంగా, ఆయనకి అయ్యేది. బట్ అది అయిపోయిన తర్వాత వచ్చిన ఆర్డర్ కాబట్టి సరే ఇప్పుడు ఇచ్చేసారు. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇచ్చేదానికి ఏదైనా ఉన్నా కానీ ఇక ఇవ్వాలి కదా, ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి వెంటనే. మరి ఏమిస్తారు? అది ఆప్షన్ కూడా లేదు సార్, అక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, చూద్దాం చెప్పింది. ఏం లేదు, ఇప్పుడు ఎవరు ఇస్తే ఇప్పుడు ఆయనకి ఆయన ఉగ్ర రూపం చూడాల్సి వచ్చిందని భయపడతాను. పంజాబ్ విసిరిద్ది కదా, పులి పంజాబ్ విసిరిద్ది కదా, ఆ పంజాబ్ ఎవరి మీద పడిద్దని ఎవరికి వాళ్ళు భయపడతా ఉంటుంటారు. అందుకని 5 సంవత్సరాల నుంచి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా అసలు ఏదో ఒక కేసు పెట్టేసి ఈ విధంగా చేయడంతో అదే కదా దుర్మార్గం, అయ్యే కదా విధ్వంసాలు, అయ్యే కదా ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి అంశాలు కదా ఇవన్నీ. ఓకే, రైట్ కదా. నెక్స్ట్ ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, బిగ్ బ్రేకింగ్లో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి
ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి మీటింగ్లు కలిశారట. కలిసి సార్ మీకు నమస్కారం పెడతాం, మీకు దండం పెడతాం, మా విజ్ఞప్తి ఆలకించండి, అర్జెంటుగా ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తున్నామని ప్రకటించండి, అట్లాగే పాస్బుక్ల మీద నేను నా ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటాము అని మీరు పొరపాటు అయింది, క్షమించండి, ఇంకొకసారి అలా జరగదు అని మీరు చెప్పండి, ఏమనుకోవద్దు అని ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పోయి ఆయన బతిలాడుతున్నారట. అంటే చూడండి ఎంత ఎఫెక్ట్. అంటే పోతే ఎమ్మడబడుతున్నారట జనం. గ్రామాల్లోకి పోయి ఓట్లు వేయండి అంటే మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంది, మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఏంటంటే మా తాత మా తండ్రి ఇచ్చిన భూముల మీద మీరు ఎట్లా పెట్టుకుంటారు, ఏమనుకుంటున్నారు మీరు అని ఎమ్మెల్యే అభ్యర్థులు నిలదీస్తున్నారంట. వాళ్ళు ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి అని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారిని రమ్మని ఆయన సంగతి తెలుస్తూ ఉన్నారంట జనం. ఏం చేయాలి? ఈ మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బ ఎలక్షన్ లేకుండా చేసి పారేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫోటోల మీద ఉన్నటువంటి ఆ ఆకాంక్ష, ఆ పిచ్చి, ఆ ప్రేమ చివరికి అది అలా చేసుకొచ్చి తీసేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనిపించిన కాడల్లా ఆ ఫోటో, ఆ పాస్బుక్ ఒకటి తీసుకొని పోయాను, చెంచను దాన్ని ఇచ్చేయను, చెంచను దాన్ని చెత్తబొట్టలేను, ఇంకా పైపేసి అగ్గిపొల పెట్టి వెలిగించాను. లైటర్ పెట్టి వెలిగించారా, అగ్గిపొల పెట్టి వెలిగించారు, లైటర్ పెట్టి వెలిగించారు. లైటర్ కూడా చేత కాదు కదా, చుస్సు నొక్కుతున్నట్టున్నారు. సరే ఏదన్నా కానీ మొత్తాన్ని తగలబెడతా ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమన్నా ఎమ్మెల్యే అభ్యర్థులు పోయి ప్రమాదం అయిపోయిందండి, జనం ఒప్పుకోవట్లేదు, ఆ పాస్బుక్ల మీద ఫోటోలు నేను రాగవటంతో రద్దు చేస్తామని చెప్పండి, మీరే రిక్వెస్ట్ చేయండి అని ఎమ్మడబడుతున్నారట. ఏంటిది ప్రజలకు బాగా వెళ్ళిపోయిందండి, చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందండి. అంటే ఇప్పుడు దాకా భూముల వరకే అనుకున్నారట. కాదు, ఇళ్ళు అయినా సరే, సెంటు భూమి ఉన్నా సరే, ఏ ప్రాపర్టీ ఉన్నా సరే అదంతా కూడా ఇకన ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వ్యక్తి అట వీటిని కంట్రోల్ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మన ఇంటర్వ్యూలో, ఇది అమెరికాలో ఉండేటువంటి ఒక కంపెనీ దగ్గర వీటిని పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం దీన్ని అంతా ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. మరి సెంటు భూమి ఉన్నోళ్ళు, ఇల్లు ఉన్నోళ్ళు, ప్రాపర్టీ ఉన్నోళ్ళు, భూములు ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళు చూసుకోవాలి ఏమైపోవాలి? ప్రాపర్టీస్ అన్ని ఏమైపోవాలి? అంటే అప్పుడు ఇదంతా ఒక పెద్ద ప్రతి ఒక్క వ్యక్తిలో భయం, ఆందోళన, చాలా ఏం జరుగుతుందో మా భూములకు సంబంధించి, మా ఆస్తులకు సంబంధించి ఏం జరుగుతుంది. ఇక్కడ ఏపీలో ఒక కుటుంబం ఉండిద్ది, వాళ్ళ పిల్లలు ఎక్కడ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో ఎక్కడో ఉంటారు. వాళ్ళ భూములకు సంబంధించి వాళ్ళు ఏదో నెట్లో పెడతారు, ఎవరు చూడరు. ఎక్కడ చూస్తారు? అది ఎక్కడ చూస్తాం? అలాంటిది అలా పెట్టినప్పుడు తర్వాత ఆ భూములు వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత మా భూములు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయంటే ఏం చెప్పాలి? అప్పుడు ఫైట్ చేయడానికి కూడా లేదట, కోర్టుకు వెళ్ళటానికి లేదు. అసలు మన భూములు వాళ్ళు పెట్టుకోవటం ఏంది, వాళ్ళెవరో ఎత్తుకొని పోవటం ఏంది, వాళ్ళెవరో ఇవ్వటం ఏంది, ఏంటిది అసలు ఏం జరుగుతుంది? ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది అలా కాదు, ఇది ఇలా కాదు, ఆ రోజు మన బాలకృష్ణ గారు చేర్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేర్చుకున్నారు. మీరు ఈ రీసెంట్గా మెమో ఇచ్చారు కదా, జియో ఎంఎస్ నెంబర్ 30 కూడా రిలీజ్ చేశారు కదా. ఏమి ఇచ్చారు దాంట్లో? ఏదైతే వచ్చినటువంటి వాటి ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని జిరాక్స్లు ఇవ్వమని చెప్పారు కదా. నా ఆస్తి ఒరిజినల్ పేపర్ నాకు ఇవ్వకుండా జిరాక్స్లు ఇవ్వటం ఏంటండి? ఏమనుకుంటున్నారు? తప్పు కదా. అందుకనే ఇది మొత్తం ఎలక్షన్ని గిర్రం తిప్పేసి టాప్ను పడేసింది. ఏమంటాం మనం దాన్ని? అట్లా అయిపోయింది పరిస్థితి. బైట్స్ ఉన్నాయి సార్. సురేష్ గారు ఉన్నారు, బాబు మాట్లాడుతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా? సరే, మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి మొత్తం కొంపలు కొల్లేరు అయిపోతున్నాయి. సరే, రేపంతా ఎన్నికలకు రేపు సాయంత్రం 6 గంటలతో ముగిసిపోతుంది. బట్ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నట్లున్నారు. ఎక్కడ ఒంగోలులో సభ దగ్గర నుంచి, ఒంగోలులో జరుగుతున్నట్లుంది. ఒకసారి నా లైవ్ తీసుకోండి. లైవ్ ప్లీజ్. అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఉంది. 20 సార్లు పెంచాడా లేదా? 200 రూపాయల కరెంటు ఛార్జ్ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? ఏం చెల్లమ్మా, నీ కోపం వచ్చిందా? ఇంకా రాలా, ఆవేశం రాలా? మీ కుటుంబం గుల్లైపోయిందా లేదా? మీ ఆదాయం సగం కరెంటు ఛార్జీలకు పోయిందా లేదా? నేనున్నప్పుడు పెంచానా? కరెంటు కొరత ఉందా?
అది సమర్థవంతమైన పాలన, సుపరిపాలన. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. కొంతమందికి బలహీనత ఉంది. మందుబాబులు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలి, శారీరక కష్టం మర్చిపోవాలి, తెల్లవారితో ఛార్జ్ కావాలి, మళ్ళా పనికి వెళ్ళాలి. మీ బలహీనత అర్థమైపోయింది జగ్గుబాయికి. అందుకే జే బ్రాండ్ తెచ్చాడు. మన శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ కూడా ఇప్పుడు కాదు 70 ఏళ్ల నుంచి ఆయన కూడా ఈ వ్యాపారంలో ఉన్నాడు. అవునా కాదా? ఈలాంటి బ్రాండ్లు ఆయన ఎప్పుడూ చూడలా. కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ తెచ్చాడు, ప్రెసిడెంట్ బ్రాండ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉందా తమ్ముడు? ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? వచ్చిన ఆదాయం సగం తాడేపల్లి కొంపకు పోవాలి. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం పెడతానని చెప్పాడా లేదా ఈ ముఖ్యమంత్రి? పెట్టకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నాడా లేదా? బుద్ధి సిగ్గు ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఆయనకు సిగ్గు లేదు. మనం ఓటేస్తే మనం ఏమవుతాం? వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా. బాధ, ఆవేదన ఉంది. మూడోది నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? దేశంలో నెంబర్ 1 అవునా కాదా? దీనివల్ల అన్ని ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదమ్మా? వంట చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలా. కొంచెం కొంచెం చేస్తామంది మా తల్లి చెప్తా, కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. నేను అడుగుతున్న అన్ని ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చితికిపోయినాయి. అదే నా బాధ, ఆవేదన. నేను కూడా మీకోసం పోరాడితే ఎందుకయ్యా ధరలు పెంచావంటే నా మీద ఒక కేసు. ఎందుకయ్యా ఇక్కడ తప్పు చేస్తున్నావంటే గంజాయి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి ఒక కేసు పెట్టేస్తాడు. గంజాయి వాళ్లే తెస్తారు, మన ఆఫీసుల్లో పెడతారు, కేసులు పెట్టేస్తారు. అవునా కదా తమ్ముళ్ళ? బేడీ వేసేస్తారు. మా పోలీసులు మన వరకు ఫ్రైడే అయితే గోడలు దూకొస్తారు ఇంట్లోకి. ఇప్పుడు లేరు, ఇప్పుడు చాలా మారిపోయారు. నిన్నే చూపించారు వాళ్ళ విశ్వరూపం. ఒక్కరు కూడా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డికి వేయలేదు. ఇది ఒక విప్లవం. డబ్బులు ఇచ్చినా నీ పాపిష్టి డబ్బులు మాకొద్దు, మేమేం పొమ్మని చెప్పింది మా ఉద్యోగస్తులు చెప్పారు, మా పోలీసులు చెప్పారు. చాలా సంతోషం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.